సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోవటమే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేద్దామని భావించారు. అయితే అదే టైంలో ఓజీ రిలీజ్ ఉండటంతో పాటు షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఆ నిర్ణయం మార్చుకున్నారు. తర్వాత డిసెంబర్లో అఖండ 2 ఉండటంతో మరొకసారి వాయిదా వేశారు. ఇప్పటికి 5 నెలలు గడిచినా చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవటం చర్చనీయాంశమైంది. బడ్జెట్ 100 కోట్లను దాటిందని, ఓటీటీ ఒప్పందాలు ఇంకా ఖరారు కాకపోవటం వల్లే ఆలస్యం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత భారీ పెట్టుబడిని రికవర్ చేయాలంటే సరైన విడుదల తేదీని ఎంపిక చేయటం కీలకం. ఇటీవల 2027 సంక్రాంతి కోసం పెద్ద సినిమాలు ముందు తేదీలు బుక్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పెద్ది, ప్యారడైజ్ వంటి చిత్రాలు కొత్త తేదీలు ప్రకటించాయి. అయితే వీటికన్నా ముందే ప్రారంభమైన సంబరాల ఏటిగట్టు మాత్రం ఇంకా ముహూర్తం కోసం ఎదురు చూస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరొక వైపు సాయి దుర్గ తేజ్ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దర్శకుడు సందీప్, నిర్మాత సాహు గారపాటి కాంబినేషన్ లో మరొక సినిమా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉగాదికే ఆ చిత్రం ప్రారంభమవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో సంబరాల ఏటిగట్టు ఆలస్యం షెడ్యూల్ పై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. హనుమాన్ తర్వాత నిర్మాతగా నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై భారీ పెట్టుబడి పెట్టారు. కేజీఎఫ్, పుష్ప తరహాలో విభిన్న ప్రపంచంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం సాయి తేజ్ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా శ్రమించారు. దానికి తగ్గ ఫలితం రావాలంటే పెద్ద సినిమాలతో పోటీ లేకుండా సోలో రిలీజ్ అవసరం. విశ్వంబర, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలతో క్లాష్ కాకుండా సరైన సమయం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ భారీ ప్రాజెక్టుకు విడుదల తేదీ ఎప్పుడు ఖరారవుతుందో చూడాలి.